జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం రోజు కుంభరాశి వారు బ్రహ్మాండమైన మరియు యోగవంతమైన శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు మీకు పూట పూటకు యోగాలు పెరుగుతాయి. ఉదయం కన్నా మధ్యాహ్నం, మధ్యాహ్నం కన్నా సాయంత్రం, సాయంత్రం కన్నా రాత్రి, ఇలా గంట గంటకు అదృష్టం పెరుగుతూ వెళ్తుంది. ముఖ్యంగా ఈరోజు మీరు అందానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. పెర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరుగుతుంది. కొత్తగా రెడీ అవ్వడానికి ఆసక్తిని చూపిస్తారు. 10 మందిలో నిండుగా కనిపించాలి అని కోరుకుంటారు. వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపారాల పరంగా అధికారులను మెప్పించడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు బయటి ఆహారం ఎక్కువగా తింటారు. పనుల మీద పనులు చేస్తారు. క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఒక పనిని క్రియేట్ చేసుకుంటూ సమయాన్ని సమర్థవంతంగా కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీరు ఎంత కష్టపడతారో అంతే రేంజ్లో మీ ఫలితాలు కూడా ఉంటాయి. ఈ శుక్రవారం రోజు కుంభరాశి వారికి కాలం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పూట పూటకు మెరుగైన ఫలితాలను అనుభవించగలుగుతారు. ముఖ్యంగా అధికారులతో జరిపే సంప్రదింపులు మీకు మరింత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని అందిస్తాయి. దీని కారణంగా మీ కెరియర్ లైఫ్ మరింత ముందుకు సాగుతుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలకు కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త వస్తువులను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఇది సరైన సమయం అవుతుంది. ఈరోజు మీకు బయటి ఆహారం ఆస్వాదించే అవకాశాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు లేదా మిత్రులతో కలిసి సమయం గడిపి ఆనందాన్ని పొందగలుగుతారు. ఇది మీ మానసిక ప్రశాంతతకు కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు రాత్రి సమయంలో మీకు వచ్చే ఆలోచనలు మీ భవిష్యత్తుకు కీలకంగా మారుతాయి. ఈ శుక్రవారం రోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ద్వాదశి. నక్షత్రం విశాఖ నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1:40 నుండి 2:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులకు మరియు ప్రయాసలతో కూడిన కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి బయటకు వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయను వెంటబెట్టుకొని వెళ్ళాలి. మీ పని పూర్తి అయ్యాక సాయంత్రం ఆ కొబ్బరికాయను గణపతికి సమర్పించాలి. గణపతి ఆలయం లేకపోతే ఏదైనా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టవచ్చు. ఈ పరిహారం పాటించి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శుక్రవారం రోజున విశాఖ నక్షత్రం ఉన్న సందర్భంగా మనమంతా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని యథాశక్తిగా పూజించాలి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధన చేయడం వలన మనందరికీ అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది. అలాగే ఉన్నతమైన చదువులకు అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజున మనమంతా ఓం సాంబ సదాశివాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.